డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సమీపంలో కాసా వరల్డ్ క్లాస్ లైట్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ షోరూమ్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ షోరూమ్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ సమీపంలో కాసా వరల్డ్ క్లాస్ లైట్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ షోరూమ్ను నూతనంగా ఏర్పాటు చేశారు. షోరూం ప్రారంభోత్సవానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలోని వివిధ రకాల విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, గృహోపకరణాలను వేమూరి రాధాకృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా షోరూం డైరెక్టర్ ప్రీతి మాట్లాడుతూ, ఇంటికి అవసరమైన ఎలక్ట్రికల్, గృహోపకరణాలు ఒకే చోట లభించాలనే ఉద్దేశంతో కాసాను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎల్ఈడీ లైట్స్, పోర్టికో, మిర్రర్ లైట్స్, సీలింగ్ పోలో లైట్స్, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, గ్యాస్ పొయ్యిలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు, మైక్రో ఓవెన్లు లభిస్తాయని వివరించారు. గీజర్స్, చిమ్నీస్, స్టవ్స్ ఇవన్నీ కూడా ఒకే చోట పెట్టాం. ఇప్పుడు ఇల్లు కట్టుకోవటానికి ఈ పర్చేసింగ్, ఎలక్ట్రికల్ పర్చేసింగ్ అంతా ఇదివరకు మెన్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్. వాళ్ళు చాలా మందిని కన్సల్ట్ చేసి ఏది మంచిది ఏది, అలా కాకుండా మీకు ఈవెన్ ఎ హౌస్ వైఫ్ కెన్ జస్ట్ వాక్ ఇన్ విత్ ఎ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. వీ కెన్ సజెస్ట్ హర్ ద బెస్ట్ థింగ్స్ అండ్ వీ కెన్ గెట్ ఇట్ ఫిక్స్డ్ అనమాట. వాళ్ళు ఏం ఆలోచించకుండా అన్నీ చూసుకుని ఒకే చోట అన్నీ తెచ్చుకునేటట్టు కన్వీనియంట్గా ఉంటుంది. షోరూం ప్రారంభోత్సవానికి పలువురు నగర ప్రముఖులు విచ్చేశారు. శ్రీ కళాభారతి సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. గాయకులు గుడిపాటి హరికృష్ణ, టీవీ సుబ్రహ్మణ్యం, ఏ కోదండరామయ్య, ఆర్ సుధారాణిలు ఆలపించిన సినీ గీతాలు శ్రోతలను రక్తి కట్టించాయి. గాయకులు ఆలపించిన గీతాలు ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు అందుకున్నాయి. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు అసోసియేషన్ మేనేజర్ నవీన్ ఈ సందర్భంగా తెలిపారు. పటమటలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించారు. అండర్ 6 నుండి 17 వరకు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చెస్ పోటీలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ మేనేజర్ నవీన్ మాట్లాడుతూ, గత 74 వారాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీన జిల్లా స్థాయి పోటీలు జరగనున్నాయని తెలియజేశారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. లక్షల కోట్లు దండుకున్న జగన్ పేదల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్న ఎమ్మెల్యే దేవినేని ఉమా. కృతజ్ఞతా యాత్ర పేరుతో విద్యార్థుల్ని ఇడుపులపైకు తరలించారని ధ్వజం. సివిల్స్లో నగరానికి చెందిన విద్యార్థి హర్షవర్ధన్కు 165వ ర్యాంక్. అవినీతి నిర్మూలనకు కృషి చేస్తారని వెల్లడి. ఓటు హక్కుపై యువతకు అవగాహన అవసరం. లోక్ సత్తా పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ సూచన. సమాజంలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.